హాయ్ అండి. ఏంటి జిమ్మిగాడితో సహా కూర్చుని అర్ధరాత్రి ఏదో చేసేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, అమ్మవారి నవరాత్రులు కదా, పులిహోరకి ఆర్డర్ వచ్చిండు 30 కేజెస్. అయితే ఏం చేసామంటే ఇంకా 1ంటికి అలా లేచిపోయాము. పులిహోర పులుసు తీసుకుని ఒక పక్కన ఉడకబెట్టుకుంటూనే ఇంకా అన్నానికి పెద్ద కట్టెల పొయ్యి పెట్టాము. ఇలా పులిహోర పులుసు అయిపోయింది. ఇంకా తాలింపులు కూడా వేటికి అయ్యే విడివిడిగా సపరేట్గా తీసుకుని వేయించుకున్నాము క్వాంటిటీ ప్రకారము. అలా అయితే అన్నీ సమానంగా ఎగుతాయనేసి వీటిలో అల్లం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసామండి. అల్లం మెయిన్ కదా అండి. ఇంగు కూడా చాలా ఎక్కువే వేయాలి, ఇంగు కూడా బాగా పడుతుంది. ఇంగు కూడా యాడ్ చేసామండి. దీనికి తోడు ఆవపిండి కూడా చాలా బాగుంటుంది. ఆవపిండి ఫ్లేవర్ కూడా ఆవపిండిని కూడా యాడ్ చేసాము. ఇలా అంటే మా దగ్గర ఇంత పెద్ద పెద్ద గిన్నెలు ఏమీ ఉండవు. ఇంకా మాకు కావాల్సినప్పుడు ఇలా టెంట్ హౌస్కి వెళ్ళి తెచ్చుకుంటామండి. ఈ పులిహోర కలపడానికి ఇలాగా అని తీసుకున్నాము. ఇంకా అన్నీ పట్టించేసి ఇంక ఇట్లా గరిటతో కలుపుతాము. కొంచెం చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఇలా చేత్తో కూడా కలిపే వీలు ఉంటుంది, కలపచ్చు. ఈ విధంగా కలిపేస్తామండి. పులిహోర అంతా చాలా సమంగా కలుస్తుంది. ఈ లగాన్లో అయితే మాకు అవసరమైనప్పుడల్లా టెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం ఈ గిన్నెలు. ఇంకా అయిపోయాక ఇలా ప్యాక్ చేసాము. ఇంకా వెయిట్ చేసి ఎంత పులిహోర కావాలో అంతా వెయిట్ చేసి చక్కగా అంటే మా దగ్గర వేరే పెద్ద పెద్ద గిన్నెలు అవి బాక్సులు ఏమీ ఉండవు. ఇంకా మా ఇంట్లో ఏదైతే అందుబాటులో ఉందో వాటిలో ఇస్తాము. అంటే అంత పెద్ద బిజినెస్గా ఏం కాదు, ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం చిన్న చిన్న వాటికి ఇలా చేస్తూ ఉంటాము. తర్వాత వాళ్ళు రవ్వ కేసరి కూడా అడిగారు. ఆ రవ్వ కేసరి కూడా రవ్వ వేయించేసి దాని క్వాంటిటీ ప్రకారం షుగర్ తీసుకొని ఇంకా కలిపేసి పెట్టేసాము పొయ్యి మీద. ఇంక కలుపుతూ ఉండాలి దీనికి నెయ్యి యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసాము. తర్వాత పెసలు కూడా అడిగారండి. పెసలు ఏం లేదు, నానబెట్టి ఉడకబెట్టి తాలింపు వేయడమేనండి. ఆ పెసలు కూడా చేసాము. ఇంకా పులిహోర అయిపోయింది, ప్యాకింగ్ అంతా అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు ఇంకా అన్నీ చూడండి మొత్తం ప్యాకింగ్కి రెడీగా ఉన్నాయి. ప్యాకింగ్ అయిపోయింది, డెలివరీకి రెడీగా ఉన్నాయి. ఇంకా వాళ్ళు రావడమే. మార్నింగ్ 8 కల్లా ఇచ్చేస్తామండి ఎవరు అడిగిన వాళ్ళకి. ఓన్లీ ఇది మిరియాలు కూడా అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. ఇలా పులిహోర కానీ ఇలా ఏదైనా ప్రసాదాలు కావాలి అన్నప్పుడు మాత్రం మేము చేసి ఇవ్వగలము. అయితే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మాకు ముందుగా తెలిస్తే మాత్రం ప్రిపేర్ చేసుకొని ఇవ్వగలమండి. థ్యాంక్ యూ అండి.